అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంశము యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. పాఠం యొక్క ఉద్దేశం: తన కుమారుడైన యేసును భూమి మీదికి నివసించుటకై పంపేదనన్న వాగ్దానాన్ని దేవుడు ఎట్లా నెరవేర్చెనో తెలుసుకొనుటకు మనము నేర్చుకుందాము. ఈరోజు పరిచయం: నీవు ఒక వ్యక్తికి వాగ్దానం చేసినప్పుడు నీవు ఏదైనా చేస్తావని వారికి చెప్తావు. మనము చేసిన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేర్చం. అయితే దేవుడు ఆయన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆది పురుషుణ్ణి, స్త్రీని చేసిన తర్వాత ఒక దినాన ఈ లోకములో నివసించుటకై ఒకరిని పంపుతానని వాగ్దానం చేశాడు. దేవుడు తన కుమారుడైన యేసును గురించి ఆయన చేసిన వాగ్దానాన్ని మరలా చెప్పాడు. ఈ వాగ్దానాలు బైబిల్లో రాయబడి ఉన్నవి. చివరగా 4000 సంవత్సరాల తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన వాగ్దానం నెరవేర్చుటకు కాలం సమీపించి ఉన్నప్పుడు శిశువుగా భూమి మీద నివసించుటకు యేసును పంపాడు. వాగ్దానాన్ని నెరవేర్చకముందు ఈ లోకంలోనికి పంపనై ఉన్న తన కుమారుని కొరకు, మంచి తల్లి కొరకు అంతటా చూచాడు. మరియా అనే వ్యక్తిని, యవ్వన స్త్రీని దేవుడు కనుగొన్నాడు. మరియు మరియా యొద్దకు దేవుడు దూతను పంపాడు. దూత ఆమెతో, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భం ధరించి కుమారుని కనెదవని చెప్పాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడునని, శిశువు పుట్టినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. మరియా ఆశ్చర్యపడి, ఎందుకంటే ఆమెకు వివాహం కాలేదు, నేను పురుషుణ్ణి ఎరగని దానని, ఇలాగు జరుగునని దూతతో అన్నది. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడనబడును అన్నది. మరియకు, యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడినది. తాను గర్భవతినని యోసేపునకు చెప్తే అతడు కలవరపడతాడు. ఎందుకంటే ఆ రోజులలో వివాహము కాక ముందు గర్భం ధరించితే అది ఎంతో భయంకరమైన పాపం. మరియను విడిచిపెట్టుట మంచిదని యోసేపు తలంచాడు. ఆ రాత్రి ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యోసేపు మరియను చేర్చుకొని వివాహం చేసుకొన్నాడు. మరియకు ప్రసవ దినాలు సమీపించిన దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఇచ్చెను. ఇతడు కురేనియా సిరియా దేశమునకు అధిపతి. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి చెందినవాడు కాబట్టి ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండినవి. ప్రజలు కక్కిరిసి ఉన్నందున చేత సత్రములలో వారికి స్థలము దొరకలేదు. చివరికి వారు పశువులుండు పాకలో ఉండుటకు అనుమతించబడ్డారు. ఆ రాత్రి సమయంలో యేసు జన్మించాడు. శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో మరియ పరుండబెట్టింది. దేవుని కుమారుడు రాజభవనంలో పుట్టును అని నీవు తలంచవచ్చు. అయితే దేవుడు పశువుల పాకల్లో పశువుల మధ్య ఆయన జన్మించుటతో సంతోషించాడు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండిరి. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికిదే మీ ఆనవాలు. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమ అని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసు శిశువుగా పుట్టినప్పుడు అదే యేసుకు ఆరంభము కాదు. ఆయన తన యొక్క తండ్రితో భూమి సృష్టింపబడక మునిపే ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. శిశువు రూపములో దేవుడు తన కుమారుని ఈ భూమి మీదికి పంపాడు. ఇది మీరు గ్రహించాలి. భూమి మీద నివసించడానికి తన యొక్క కుమారుని పంపెదనన్న వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు దేవదూతలు దేవుని స్తుతించారు. దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు బెత్లెహేమునకు త్వరగా వెళ్ళారు. పశువుల పాకలో ఆయనను కనుగొను వరకు పట్టణమంతా వెతికారు. దేవుడు భూలోకానికి పంపేదనన్న రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, పొత్తిగుడ్డలతో చుట్టబడి
ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని దూత తమతో చెప్పిన మాటలను గొర్రెల కాపర్లు మరియు యోసేపునకు చెప్పారు. గొర్రెలు మొదటగా యేసును చూశారు. పేరు ప్రఖ్యాతులు గల ప్రాముఖ్యమైన గొల్లలు మొదటగా యేసును చూశారు. పేరు ప్రఖ్యాతులు గల ప్రాముఖ్యమైన ప్రజలను దేవుడు ఎన్నుకొనలేదు, కానీ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము తెలియజేయుటకు అతి సామాన్యమైన గొర్రెల కాపర్లను దేవుడు ఎన్నుకున్నాడు. గొర్రెల కాపర్లు శిశువును చూసి ఎంతో ఆశ్చర్యముతో తిరిగి వెళ్ళి శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. వారు ప్రతి వారి యొద్దకు వెళ్ళి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు మీకు తెలియనా, ఆయన కుమారుడు జన్మించారు, ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడని చెప్పారు. అనేక మంది వారి మాటలు నమ్మలేదు కాదు. ఆయన పశువుల పాకలో జన్మించడు, దేవుని కుమారుడు రాజభవనంలో పుట్టును అన్నారు. చాలామంది నమ్మలేదు. గొర్రెల కాపర్లు తాము స్వయముగా వెళ్ళి యేసును చూసి వచ్చామని చెప్పారు. అయితే దేవుడు తన కుమారుని పంపెదనన్న వాగ్దానమును నెరవేర్చాడు. అది అనేక మంది ఊహించినట్లుగా కాక వేరే విధముగా నెరవేర్చబడింది. దేవుని వాగ్దానాలు నెరవేర్చబడటం ఎంత ఆశ్చర్యకరం! తర్వాత దేవుని అత్యంతముగా ప్రేమించిన అన్న అనువారు మరియా యోసేపుల యొద్దకు వచ్చి ఆ శిశువు ఎంత ప్రాముఖ్యమైన వాడో వారికి చెప్పారు. గొర్రెల కాపర్లు ఆ శిశువును గురించి తనతో యోసేపుతో చెప్పిన మాటలు మరియా తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనినది. సిమెయోను అనువారు కూడా యేసును గురించి తనతో చెప్పిన మాటలన్నీయు జ్ఞాపకమునకు తెచ్చుకొని భద్రం చేసుకున్నది. యేసు సామాన్యమైన శిశువు కాడని మరియకు తెలుసు. దేవుడు భూలోకానికి తమ కొరకై పంపిన ప్రత్యేక శిశువని మరియ గ్రహించింది. శిశువైన యేసును గురించి దేవుడు చెప్పిన వారితో ఇంకా కొంతమంది ఉన్నారు. వారు దూరదేశము నుండి అనగా తూర్పు దేశము నుండి వచ్చిన వారు. యేసు జన్మించిన రాత్రి సమయమునందు వారు ఆకాశం వైపు కన్నులెత్తి చూసినప్పుడు ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూశారు. ఈ నక్షత్రము చూసిన వెంటనే ఒక ప్రాముఖ్యమైన రాజు జన్మించాడని వారికి అర్థమైంది. వారు ఆ నక్షత్రమును వెంబడించుచు దూర ప్రయాణం చేశారు. నక్షత్రమును అనుసరించుచుండిరి. వారు కొత్త రాజుకు ప్రత్యేకమైన బహుమతులు తీసుకొని వచ్చారు. ఆ జ్ఞానులు ధనవంతులు ఒంటెలపై ప్రయాణం చేసి వచ్చారు. వారి ప్రయాణం ఎంత కాలం పట్టిందో సరిగ్గా తెలియదు, కానీ వారు యెరూషలేమునకు సమీపించినప్పటికీ వారి ప్రయాణము 1.5 సంవత్సరాలు పట్టింది. అయితే వారి ప్రయాణము ఎంత విలువగలదని వారికి తెలుసు. యెరూషలేములోని ప్రజలను రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. ఇక్కడ రాజెవరూ పుట్టలేదని వారు చెప్పారు. ఈ వార్త రాజైన హేరోదు నివసించే భవంతికి చేరింది. ఆయన వారికి ఇక్కడకు తీసుకొని రండి అని చెప్పాడు. వారు జ్ఞానులను రాజైన హేరోదు నొద్దకు తీసుకుని వచ్చారు. రాజైన హేరోదు, మీరు ఎవరి కొరకు వెతుకుచున్నారని వారిని అడిగాడు. యూదుల రాజుగా పుట్టిన వానిని మేము వెతుకుచున్నామని చెప్పారు. అందుకు రాజు, నాకు కుమారుడు పుట్టలేదు, ఈ భవంతిలో ఏ శిశువు జన్మించలేదని చెప్పాడు. మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిన వార్త నక్షత్రము వారికి నడిపించిన సంగతి హేరోదుకు కలవర వచ్చింది. ఆయనే యూదులకు రాజు. నేనుండగా వేరొక రాజు ఈ దేశములో జన్మించి పెరుగుటకు అతనికి ఇష్టం లేదు. అయితే వారితో ఒకనిగా నివసింపజేయుటకు దేవుడు తమ కొరకు ఒకనిని పంపెదనన్న దేవుని వాగ్దానము హేరోదుకు తెలుసు. యూదులు ఆయనను మెస్సయ్య అని పిలుస్తారు. గనుక హేరోదు రాజు ప్రధాన యాజకులను శాస్త్రీయులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు యూదా బెత్లెహేములో పుట్టునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్న చోటుకు కనుగొన్నారు. హేరోమ రాజా జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు వర్తమానం తెండని చెప్పి వారిని పంపెను. జ్ఞానులు బెత్లెహేమునకు బయలుదేరి పోవుచుండగా ఆ నక్షత్రం నిలిచి ఉన్న మరియు యోసేపుల గృహమును కనుగొన్నారు. జ్ఞానులు గృహములోనికి వచ్చి శిశువును చూసి సాగిలపడి పూజించిరి.
తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు అర్పించారు. అవి చాలా విలువైనవి. వారెక్కడ నుండి వచ్చారో, ఎందుకు వచ్చారో, దేవుడు ప్రత్యేకమైన నక్షత్రాన్ని పంపి వారిని ఎలాగూ నడిపించాడో అన్ని విషయాలు వారికి వివరముగా మరియు యోసేపులకు తప్పక తెలియజేసి ఉన్నారని నేను నమ్ముచున్నాను. తర్వాత హేరోదు నొద్దకు వెళుదామని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత మరియా, యోసేపులు ఆ శిశువు ఎంత ప్రాముఖ్యమైన వాడో మరలా ఒకసారి గ్రహించారు. ఆ జ్ఞానులు తన్ను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనని కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపించెను. ఆ విధముగా యేసును చంపవచ్చునని, ఆయన రాజుగా లేడని హేరోదు అనుకున్నాడు. అయితే ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలెనని ఆయనను వెతకపోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని ఆయనతో చెప్పెను. ఆ విధముగా యేసు క్షేమముగా ఉన్నాడు. దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆయన పెద్దవాడైనప్పుడు దేవుడు ఆయన కొరకు నిర్ణయించిన తన చిత్తాన్ని నెరవేర్చి సజీవునిగా గొప్ప కార్యాలు చేయవలనని కోరుచున్నాడు. ప్రభువా, వందనాలు. నీ కుమారుని భూమిపైకి పంపించేదవని వాగ్దానమును నెరవేర్చినందుకు వందనాలు. యేసు భూమి మీద పుట్టినందుకు వందనాలు. అయితే ఈ అంశమును బట్టి మనము ప్రార్థిద్దాము. క్లుప్తముగా కొన్ని నిమిషాలు ప్రార్థిద్దాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మా కొరకై తండ్రి నీ ప్రియ కుమారుని తండ్రి భూలోకానికి మానవునిగా మా కొరకు పంపించిన దేవానికి స్తోత్రములు తండ్రి. నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకై నీ ప్రియ కుమారుని లోకం మీదకి పంపించి తండ్రి గొప్ప ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవానికి స్తోత్రములు. రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవాతి దేవుని తండ్రి మా కొరకు భూలోకానికి పంపించినందుకు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈ అంశం ద్వారా అనేక మంది బలపడులాగిన సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.